హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఇంట్లో కసుగొట్టి బట్టలు ఉతికి బండలు దుడిచి అంట్లు తోమి వంట చేసి పిల్లలకు తినబెట్టుకొని వాళ్ళని పడుకోబెట్టి బాత్రూములు కడిగి అంతా క్లీన్ చేసి ఇక తీరిగా బ్యాగ్ సర్దుతున్నాను. బ్యాగ్ లో ఏం పెడుతున్నా అనుకుంటున్నారా? వెండి గిన్నె, స్పూను, గ్లాస్, అలాగే పిల్లకి 2 క్లిప్పులు, పట్టీలు, వెండి చైన్ అండి విత్ ఆంజనేయ స్వామి లాకెట్. ఇంకా ఇది కూడా కీర్తి కోసమే. అర్థమైంది అనుకుంటానే ఇప్పటికే ఎక్కడికి వెళ్తున్నా అన్నది. ఈ బాక్స్ లో వచ్చేసి ఒత్తిడి కమ్మలు, గాజులు పాపవి సపరేట్ గా, పెద్ద అమ్మాయివి కూడా. ఇంకా బ్యాగ్ లో వచ్చేసి నా స్వెటర్, నందిని స్వెటర్, కీర్తి స్వెటర్, మా అమ్మకు ఒక షాల్వా, నందినికి ఎక్స్ట్రా డ్రెస్, ఒక బెడ్షీట్ ఎక్స్ట్రా. ఇంకా ఇదే అండి బ్యాగ్. పాప ఏడిస్తే ఆడియడానికి ఒక గిలక. ఇది మొత్తం బ్యాగ్ అనమాట. ఇంకా స్నాక్స్ వచ్చేసి బఠానీలు, పుచ్చిత్తనాలు. ఈ చూపిస్తున్నానో లేదో కీర్తి లేసి ఇంకా రా చాలు అంటుంది. ఇంకా నందిని కోసం అయితే ఒక 50-50 బిస్కెట్ ప్యాకెట్. ఇది రేపు వెళ్ళడానికి రెడీ అయిన బ్యాగ్ అనమాట. లగేజ్ సర్దేసి ఇంకా ఇవైతే రేపు మార్నింగ్ అందరం వేసుకునేటివి సపరేట్ గా పెట్టుకున్నాం, మళ్ళీ వెతుక్కోకుండా. ఇలా వెతుకుతూ ఉన్నానో లేదో అక్క చెల్లెళ్ళు ఇద్దరు మసలాడుతా ఉన్నారు. పడుకునేసరికి 11:30-12 అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:20కి లేసి ఫస్ట్ మా అమ్మ కోసం అని చెప్పి టీ పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్టవ్ పూజించి పొంగలన్నం వండుతున్నాను. ఈలోపే గుడ్ మార్నింగ్. ఈరోజు పాపకు మమ్ము పెట్టేది అన్నప్రాసనం, ఓకేనా? నైట్ మరీ పని ఎక్కువైపోయిందండి. సో దానివల్ల మా పాపకు డ్రెస్ చేంజ్ చేయలేదు. అలా అని చెప్పి ఐసు వచ్చింది హెడ్ బాత్ చేసేసి, తను కూడా ఎర్లీ మార్నింగ్. నేను పూజ అయిపోయిందండి. అసలు ఎంత మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది ఎర్లీ మార్నింగ్ పూజ చేయడం అన్నది నాకైతే. నువ్వే లేటు. గుడ్ మార్నింగ్. ఈరోజు నువ్వు మమ్ము తింటావు. అబ్బో చిగ్గా మమ్ము తిని కూడా. అయ్యయ్యో అయ్యయ్యో కీర్తి దొంగదన. ఫైనల్ గా మా పెద్దమ్మాయిని ఇలా రెడీ చేశాను. నాకు భలే నచ్చిందండి ఈ ప్లాజా సెట్. చున్నీలు కూడా మా అమ్మాయికి చాలా చూసారు ఎంత హ్యాపీ ఉంది. చూస్తున్నా నీ వేషాలన్నీ చూస్తున్నా. చెప్తా పెద్దదవని. మా అమ్మ శారీ డ్రాపింగ్ నాకు చాలా నచ్చుతుంది. మళ్ళీ పాప ఆకలి అంటుందని చెప్పేసి పల్లి లేపించాను. ఈ లోపే మా అక్కయ్య మా పాపకి స్నానం పోసింది. ఇంకా తనకు కూడా పొగేస్తున్నానండి. కీర్తి ఇంతకు ముందు సైలెంట్ గా మంచిగా వేపించుకునేది, పెద్దగా ఏకొంది చాలా మారం చేస్తుంది. చూసారా పొగ వేపించుకోవడానికి కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇదే నా కొత్త డ్రెస్. ఈ రోజు నేను మమ్మ తినబోతున్నాను. ఫైనల్ గా అయితే ఇలా రెడీ అయ్యాం. రెడీ అయ్యాక ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? మీరే చెప్పండి. అలా రాకి రెడీ అయి పైకి వచ్చేసాడు. ఇంకా నేను ప్యాక్ చేద్దామని చెప్పేసి కీర్తి కోసం సపరేట్ బాక్స్, మిగతాదంతా సపరేట్ గా, అసలు కుండ ఖాళీ చేయకూడదని కొంచెం ఉంచి కిందికి వెళ్ళాను. ఈ లోపే మా బావగారు పూజ చేసి హారతి ఇస్తున్నారండి. అదృష్టం అంటే అలా ఉండాలి. మా అక్కయ్య కుబేర కుంకుమ పెడుతుంది. కుబేర కుంకుమ పేస్ట్ రూపంలో అలా ప్యాక్ చేసి ఇచ్చారు డిఫరెంట్ గా. మా అక్కయ్య వాళ్ళ పూజా మందిరం చూడండి. మీరు కూడా దండం పెట్టుకోండి, ఏవైనా కోరికలు ఉంటే నెరవేరాలని. ఐసు చూసారు ఎంత బాగా రెడీ అయింది. ఇంకా నేను మా అక్కయ్య కూడా రెడీ అయిపోయి ఇంకా బావగారి బండి మీద పిల్లలందరినీ ముందు బస్ స్టాప్ దగ్గర దిగబెట్టమన్నారు. మేము అందరం వెళ్తున్నాం. మధ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి గుడి ఉంటే అక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్ళాము. ఎవరో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్లున్నారు. తిరుమల్లె గోత్ర నామదేశ్య, కుమార్ నామదేశ్య, పద్మావతి నామదేశ్య, నందిని నామదేశ్య, కీర్తి నామదేశ్య, సహకుటుంబస్య ఆరోగ్య దీర్ఘ సుమంగళి భవ అని పంతులు గారు మంత్రాలు చెప్పి తీర్థం ఇచ్చారండి. నా మనసుకి చాలా హ్యాపీ అనిపించింది. శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం తీసుకొని అలా వెళ్ళామో లేదో నన్ను చూసి నందిని పరిగెత్తుకుంటూ వచ్చింది. మేము వెళ్ళేసరికి శ్రీశైలం బస్సులు 2 వెళ్ళాయంట. ఏం చేస్తాం మరి, ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అలా తిరిగి ఇలా తిరిగి పిల్లలు అయితే బ్రష్ చేశారు. డైలీ స్కూల్కి వెళ్ళే టైమింగ్ లో తినడం అలవాటు కదా. 9 అయింది ఇంకా తినకుండా బస్ కోసం లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నాము. మా అమ్మ అయితే ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ టెన్షన్ గా బస్ పోతుందేమో అని వెళ్ళింది. స్ట్రాబెరీస్ తీసుకొచ్చింది జర్నీలో తినడం కోసం. బేసిక్ గా పౌర్ణమి రోజు చాలా మంచి రోజు అంట. గంగా స్నానం చేస్తే ఇంకా మంచిదంట. అందుకే గంగేచ యమునై చైవ అనే మంత్రాన్ని చెవులో చెప్పుకుంటే చాలా మంచిది అన్నారు. ఫైనల్ గా ఏ బస్సు రావట్లేదని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్దామని ఆటో తీసుకొని వెళ్ళాము. ఆటో అయితే మా అక్కయ్యదే అండి. ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు కదా, లగేజ్ అక్కడ మోసి ఇక్కడ నడిచి ఇక్కడికి అక్కడికి వెళ్ళలేక డైరెక్ట్ గా ఒక ఆటో తెలిసిన వాళ్ళది ఉంటే తీసుకొని వెళ్ళాం. పెట్రోల్ కొట్టించుకొని. మా బావగారికి డ్రైవింగ్ వచ్చి, అది ఇంకా ప్లస్ పాయింట్. ఇది మా ఊర్లో ఉన్న శ్రీ కాశీనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇంకా అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ ఫైనల్ గా అయితే దోర్నాల్లో ఉన్న ఫ్రెండ్స్ టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేద్దామని దిగాం. అక్కడి వరకు వెళ్ళాం కదా, దిగలేక దిగుతున్నాను నేనైతే. మా అక్క అయితే ఉరువు, నేను దిగనంటే దిగాను. మీరే దోశలు తీసుకొని రండి,
ఏ టిఫిన్ అయినా నేను చెప్పింది తీసుకురండి అని అలాగే భీష్మించు కూర్చుంది. ఏంటి అంటే నేను దిగాను పో నువ్వే చెప్పుపో ఏదో ఒకటి అనింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంది అంటే పూరి, వడ, ఉగ్గాని బజ్జీ, మసాలా దోశ, ఆనియన్ దోశ, కారపొడి దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా అంతే అండి. ఇవి టైప్స్ అనమాట. బజ్జీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వద్దులే అని చెప్పేసి దోశ ఆర్డర్ చెప్పుకున్నాను. నేనైతే ఆనియన్ దోశ, కారం దోశ రెండు చెప్పుకున్నాను. మసాలా దోశ చెప్పుకుందండి. సో నేను తను నాకైతే ఇక్కడ టేస్ట్ గానీ ప్రైస్ గానీ చాలా వర్త్ అనిపించింది. నేను ఆనియన్ దోశ, కారం దోశ చెప్పుకున్నాను. మా అక్కయ్య మసాలా దోశ చెప్పుకుంది కదా. కానీ ఎవరిది వాళ్ళు తింటే థ్రిల్ ఏముంటుంది చెప్పండి. నా హాఫ్ దోశ తనకిచ్చి తన హాఫ్ దోశ నేను తీసుకొని రెండు అంటే ఓవరాల్ గా టేస్ట్ ఎలా ఉందో చూస్తూ తింటున్నాం. కీర్తి అయితే మాకెళ్ళి అలానే చూస్తుంది. దోశ అయితే చాలా టేస్టీగా అనిపించిందండి. ఇంకా టమీ ఫుల్ అయిన తర్వాత ఊరుకుంటామా ఇంకా అందరం కలిసి అలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ బయలుదేరామన్నమాట. అసలు అరౌండ్ 10:30-11 అవుతుంది. అయినా సరే చూసారా చలికి మంచు అన్నది అస్సలు పోలేదండి. దైన అడవుల మధ్యలో మంచు పొగలాగా అల్లుకొని అసలు ఆ చలికి ఆ క్లైమేట్ అయితే వారెవ్వా అనిపించింది నాకైతే. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఇంకా శ్రీశైలం ఘాట్ స్టార్ట్ అయిందనమాట. నల్లమల్ల ఫారెస్ట్ లో కూడా అండి అసలు ఎంత మంచు మొత్తం పొగలాగా ఉంది. 11:30 అలా అవుతుంది. 12 అవుతున్నా కూడా సన్ను పడట్లేదండి. అసలు చలి తప్పితే ఎండ అనేది తగలటం లేదు. కొండలు చూసారా, అందుకే అంటారేమో పెద్దలు దూరపు కొండలు నునుపు అని. ఎందుకంటే దూరంగా నుంచి నున్నగానే కనిపిస్తాయి. దగ్గర పోతే కదా తెలిసేది. మొత్తం చెట్లు ఎక్కని కూడా ఎక్కలేము. మాకు తగ్గట్టు కోతులు కూడా అండి అసలు ఎక్కడ ఆటోలోకి దూకుతాయో అని నాకైతే చాలా భయం వేసింది. కానీ పిల్లలు ఉన్నారు చూసారు, ఐసు రాకి అయితే వాటితో భలే ఆడుకుంటున్నారు. ఇంకా నేను నందు అలా అలా రైమ్స్ చెప్పుకుంటూ ఇలా చేతులతో ఆడుకుంటూ ఉన్నామా. ఈలోపే ఒక విచిత్రం జరిగిందండో. ఏంటో తెలుసా, మా ఎదురుగా ఒక గడ్డి లారీ వెళ్తుంది అనమాట, ఎండు గడ్డి. ఆయన అయితే తాడు ఊడిపోయింది, జెట్ స్పీడ్ మీద వెళ్తున్నాడు. అసలు ఏంటండి బాబు, వర్షంలా పడింది ఆ మంచుకి ఆ గడ్డి అయితే. అసలు ఎంత లాసో పాపం. చూసారా ఎలా ఉందో, వానకు బదులు గడ్డి వాన పడింది అనమాట. దానికి కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అసలు చెప్పాలి అనుకున్నాం అనమాట తాడు ఊడిపోయిందని. కానీ మాది ఆటో, అయింది లారీ. ఏది స్పీడ్ వెళ్తుందో మీరే చెప్పండి. ఎంత హారన్ ప్రెస్ చేసి ఎలా చెప్పాలనుకున్నా అది వీలు పడలేదు. మా బావగారు చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు అనమాట. చిన్న నారెంజ పండు, నారెంజ పండు, నారెంజ పండు. సరే 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 ఓకే. నారెంజ పండు నిన్ను చూడగానే నోరూరుచుంది, నోరూరుచుండు, నోరూరుచుండు, నోరూరుచుండు. నారెంజ పండు నిన్ను చూడగానే నవ్వద్దు సీరియస్. నారెంజ పండు నిన్ను చూడగానే నోరూరుతుంది, అప్ప పులుపు, అప్ప పులుపు, అప్ప పులుపు. తిననే తినను, ఇది కావాలా, ఎవరికి వద్దా, పడేచ్చా. అయిపోయినా చెప్పు కాళ్ళు
విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, గజాననుడు, లంబోదరుడు, గణానాథుడు, వినాయకుడు, బొజ్జ గణపయ్య, సిద్ధ వినాయకుడు, ఇలా ఎన్ని పేర్లున్నా కూడా ఇక్కడున్న శ్రీశైలంలో వెలిసిన సాక్షి గణపతికి చాలా ప్రసిద్ధి ఉంది. ఎందుకో తెలీదు, నాకైతే ఇక్కడే మా పాప అన్నప్రాసనం చేయాలనిపించిందండి. అందుకే డిసైడ్ అయ్యి ఒక రోజు ఫిక్స్ చేసుకొని వచ్చాము. ఫైనల్ గా అయితే మేము సాక్షి గణపతి దగ్గరికి వచ్చేసామండి. అంటారు కదా శివుని ఆజ్ఞ లేదే చీమైన కుట్టదని, ఎందుకో ఏమిటో తెలియదు కానీ నాకైతే సాక్షి గణపతి దగ్గరే అన్నప్రాసనం చేయాలని మనసుకు ఎంతో అనిపించింది. ఫైనల్ గా అయితే అది సక్సెస్ అయిపోయింది. ఇంకేముందండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ కోతి పిల్లలు ఉంటారు చూసారు, మా పాప అయితే ఇక్కడికి వెళ్ళినా సరే అక్కడ అక్కడ యాక్టివ్ గా ఉంటారు కదండి పిల్లలు. వాళ్ళతో సమానంగా మనమైతే యాక్టివ్గా ఉండలేము, ఏం చేస్తాం. మనం మళ్ళీ చిన్న పిల్లలం అయితే బాగుండు, అప్పుడు సమ ఉజ్జయినులతో బాగుంటుంది. ఇంకా అలా దర్శనం అయిపోయిందో లేదో నేను ఇలా ఇంకా పాప అన్నప్రాసనానికి అని తెచ్చినవన్నీ సర్దుతూ పాపకు డ్రెస్ చేంజ్ చేసి తెచ్చిన ఆర్నమెంట్స్ అన్ని తగిలిచ్చాను. ఒక్కటే ఏడుపండి, అనుకున్నంత ఈజీ కాదు చిన్నపిల్లలతో. అన్ని తగిలిచ్చి ఎంతో ముద్దుగా మంచిగా చూసుకోవాలి, మంచిగా ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నానా, ఒక్కటే ఏడుపు. ఇలా ఎత్తుకొని అలా తిప్పి ఇలా తిప్పి ఇది చెప్పి అవి చెప్పి ఫైనల్ గా అయితే రెడీ చేశాను. రెడీ చేసిందంతా ఒక ఎత్తు అయితే, రెడీ చేసిన తర్వాత ఇంకో సినిమా అండోయ్, ఎవరి దగ్గర ఉండట్లేదు, నన్ను గుర్తుపడుతుంది నేనే ఎత్తుకోవాలంటుంది. ఇంకా సరే సరే అని చెప్పేసి హడావుడిగా మొత్తం రెడీ చేసేసి అన్నప్రాసనం చేసేటప్పుడు ఎంగిల్ని పెట్టకూడదు. సో తెచ్చిన బాక్స్ లో సపరేట్ గా తెచ్చాం కదా, అది వెండి గిన్నెలో పట్టినంత పెట్టి వాటర్ పెట్టాను అనమాట వెండి గ్లాస్ లో. ముందు మా అక్క వాళ్ళ చేత పెట్టియాలని చెప్పేసి మా అక్క మా బావగారు పెడుతున్నారు. ఇప్పటిదాకా ఎంత ఏడ్చి ఎంత గోల చేసిందో, అసలు నోట్లో అలా బెల్లమన్నం పెట్టంగానే ఎంత తీయగా తగిలిందో ఏమో, తిన్నీకి రావటంలో ఊస్తుంది. అలాగే నీళ్ళ ప్రాసనం కూడా అయిపోయింది. వాటర్ కూడా ఎలా తాగాలో అర్థం కావట్లేదు, ఏం పెడుతున్నారో ఏం పెట్టట్లేదు అర్థం కాకముందే అందరం పెట్టేసాం. మధ్యలో ఏడ్చింది బాగా, మళ్ళీ సరే అని చెప్పేసి అలా తిప్పుకొచ్చిన తర్వాత ఇంకా అక్కల చెల్లెళ్ళు ఇద్దరు కలిసి మేము పెడతామని చెప్పి పెట్టారనమాట. పెడుతున్నప్పుడు బానే ఉంటుంది, బానే చప్పరిస్తుంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ స్టేజ్ లోనే కదా వస్తువులన్నీ పెట్టి ఏది ముట్టుకుంటారో చూస్తాం అనిపిస్తుంది, కానీ పాప జోగాడటం లేదు మా కీర్తి. నాండి కూడా అండి 9th month ఆ టైంలో అనుకుంటా అదే చేసింది. అది మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో 3 times పెడితే తను ఫస్ట్ టైం బుక్, సెకండ్ టైం కత్తి, థర్డ్ టైం తిను ఇది పూతరేకులు పట్టుకుంది. సో అలాగా తిన కోసం కూడా 9th month లో జోగాడేటప్పుడు మళ్ళీ చేస్తాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పేసి లాస్ట్ లో నేనే పెట్టాను. నేనైతే అసలు నా ఆనందానికి సంతృప్తికి అవధులు లేవండి, అంత హ్యాపీగా ఉన్నాను. ఇక ఫైనల్ గా అయితే అందరితో ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి నేను నా 2 పిల్లలు అన్నట్టు కూర్చున్నాం. అందరైతే అక్షింతలు లేవు, అంత ఆలోచించలేదు. ఇంకా ఫైనల్ గా అక్షింతలు లేవు కదా అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఫొటోస్ మనకి ఇంపార్టెంట్ కదా, మెమరీస్ ఎంత ఇంపార్టెంట్ మీరే చెప్పండి. మనం మూడ్ ఆఫ్ లో ఉన్నా సరే మన మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే అంత హ్యాపీని ఇస్తుంది. ఈ మెమరీస్ గోలేమో ఈ లోపే కీర్తి పట్టి పోగొట్టిందండో, ఈ పెద్ద విషయమే, పిల్లలతో ఆషామాషి కాదు, ఏమంటారు. ఇంకా మా అమ్మ తీసుకొచ్చి పెట్టిందా, ఈ లోపే వీళ్ళు అక్షింతలు లేవు కదా అని చెప్పేసి పూలతో ఆశీర్వదిస్తామని పూలు తీసుకొచ్చారు. ఇంకా పూలతో ఆశీర్వదిస్తున్నారు. మా అమ్మ, మా అక్కగారు, మా బావగారు అందరూ ఆశీర్వదించారు. పిల్లలు ఊరుకుంటారా, హరివైష్ణవి, రాకేష్ పెద్దవాళ్ళు కదా, నందిని, కీర్తి కంటే వాళ్ళను మేము ఆశీర్వదిస్తామని చెప్పేసి చెరకు పక్క కొన్ని పూలు పట్టుకొని ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. 2 పిల్లల్ని బాగా చూసుకుంటారు. మా రాఖీ ఏంటో స్పెషల్ గా కొంచెం పూలేసి ఆశీర్వదించాడు, మళ్ళీ చాలేదన్నట్టు మళ్ళీ వెళ్ళి పూలు తెచ్చుకొని ఆశీర్వదించాడండి. ఏం బ్లెస్సింగ్స్ ఇచ్చాడో అర్థమే కాలేదు నాకు, అడిగినా చెప్పలేదు. ఇక ఫైనల్ గా అయితే మా పాపతో కాసేపు గుళ్ళో ప్రశాంతంగా ఆడుకున్నాను. చాలా చిరునవ్వు చూసి 2 days నిద్ర కూడా లేదండి. ఇంట్లో పని అన్ని సర్దుకోవడం, పిల్లలు అనేసి అదంతా టెన్షన్ అంతా ఎటుపోయిందో అర్థం కాలేదు. ఆనందమే ఆనందం, హ్యాపీయే హ్యాపీ. అలాంటి హ్యాపీనెస్ అన్నది ప్రైజ్ లెస్ అండి. ఇంకా ఏముంది, అన్నప్రాసనం అయిపోయిందా, బయటికి వెళ్ళి షాపుల్లో చూసారా, అసలు మామిడి పండు ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటారా, రాజులకే రాజు మామిడి పండు రాజు. నోరు ఊరుతా ఉంది అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకా ప్రశాంతంగా అక్కడ ఉన్న ఉసిరికాయలు, మామిడికాయలు ఎవరికి నచ్చింది వాళ్ళు తినడం మీద పడితే, మా పాప మాత్రం ఎస్పెషల్లీగా వెళ్ళి కంబాక్స్ సెట్ మీద పడింది. ఏంటి అంటే నాకు ఇది కావాలి, బేబీ పింక్ నచ్చింది అంటుంది. అయితే 200 చెప్పారండి, విడివిడిగా తీసుకున్నా అంత ప్రైస్ పడదు. ఇంకా ఎలాగో బార్గింగ్ చేసి 150కి తీసుకున్నానులేండి, అది వేరే విషయం. ఉన్న ఐటాలన్నీ అదొకటి టేస్ట్ చేసి నచ్చినవి కొనుక్కొని హ్యాపీగా వెళ్ళాము. ఇంకా ఏముంటుంది, తినడమే కదా. మా పాప అయితే ఇంకా మేము ఒకటి చేస్తే తను ఒకటి చేస్తుంది, మేము ఒక దగ్గర ఉంటే తను ఒక దగ్గర ఉంటుంది. పిల్లల్ని పట్టుకోవడం కూడా పెద్ద టాస్క్ అండో. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, 1-2 సార్లు. ఇంకా మా బావగారు ఆటో తీసుకొచ్చారు, ఇంకా దర్శనానికి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అండి. అలాగే 18 మహాశక్తి పీఠాలలో భ్రమరాంబదేవి ఉన్న ఒక మహాశక్తి పీఠం. అలాగే ఎన్నో గణపతి రూపాలు, సాక్షి గణపతి, క్షేత్ర గణపతి, పాలధార, పంచదార, శిఖరం, తాళగంగ, రిజర్వాయర్, ఇలాంటి చూడదగిన ప్రదేశాలు ఇంకా సరౌండింగ్స్ చాలా ఉన్నాయని. ఇంత గొప్ప పుణ్యక్షేత్రం
పుణ్యక్షేత్రానికి రావాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. ఇంకా మహాశివరాత్రి టైంలో అయితే ఇసుక పోసినా రాలనంత జనాలు ఉంటారు. ఒకసారి వచ్చాను నందు చిన్నపిల్లప్పుడు మా రెండో అక్కాయి వాళ్ళతో, కాకపోతే అప్పుడు ఇంకా అసలు జనాలు మామూలుగా లేరు. ఇంత గొప్ప పుణ్యక్షేత్రం అండి. ఇప్పుడు పిల్లలతో క్యారీ అవ్వలేను కాబట్టి ఉండట్లేదు. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అంటండి. అదర్ స్టేట్ వాళ్ళు అయితే ఇంకా నడుచుకుంటూ వస్తారు. అంత మహిమగల్ల పుణ్యక్షేత్రం కదా. మేమైతే ఇంకా మేము వెళ్ళేసరికి 3 అయింది. ఇక మళ్ళీ పిల్లలు ఆకలి అంటారని చెప్పేసి ఫస్ట్ భోజనానికి వెళ్ళామని అక్కడ అసలు వుడెన్ ప్లేట్స్ పెట్టారండి. ఎంత హైజెనిక్ గా అనిపించింది. నాకు తెలిసి అది అరిటాకుల కాడ ఉంటది కదా, అది దాంతో తయారు చేసిండ్రు. చాలా స్ట్రాంగ్ గా ఉంది కూడా. అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి. అన్నం, పప్పు, ఏదో ఆలు కర్రీ, అలాగే సాంబార్ పెట్టారు. మజ్జిగ అయిపోయింది మేము వెళ్ళేసరికి. పిల్ల ఏడుస్తుందని చెప్పేసి మేము తింటుంటే మేమందరం ఒకే రోలో కూర్చొని తింటున్నాము. అక్కడ వడ్డిచ్చే వాళ్ళు అయితే సేవ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి, అది కూడా చాలా అదృష్టం. వాళ్ళు ఏంటి అంటే సరే మీరు తినండి నేను పాపను పట్టుకుంటానని చెప్పేసి పట్టుకుంది. అసలు కీర్తి మా దగ్గర ఎంత ఏడుస్తుంది, వాళ్ళు ఎత్తుకొని వ్యవహారం చెప్తుంటే అలాగే వింటుందండి. నాకైతే షాక్ అసలు. నేను సరేలే చెప్తా పెద్దగా అని చెప్తా అనుకుంటున్నానా, ఈ లోపే మా బావగారు వెన్న తీసుకొచ్చారు, అడుగున మిగిలిందని. అది పాపకు పెడితే చూసారా ఎంత ముద్దుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది. రోజు నేను అడిగినవి చూసినవి అయితే ఇవ్వరు, కానీ ఈ రోజు ఏంది వద్దన్నా కూడా అన్ని పెట్టనిస్తావా అని చెప్పేసి నా జడ పట్టుకొని లాగుతుంది. అసలు నాకైతే వాళ్ళ నొప్పి చేసిందండి. వదులు వదులు అన్నా కూడా వదులుతలేదు. తింటుంది వెన్న ఒక పక్క, మళ్ళీ నా జడ పట్టుకొని ఇగ్గుతూనే ఉంది గట్టిగా. జుట్టు ఊడిపోద్దామని భయం వేసింది. కాదులేండి, వేళ్ళు కూడా తెగుతాయి, హెయిర్ కి జాగ్రత్తగా ఉండాలి. ఈ లోపే ఐసు వచ్చి జాగ్రత్తగా తీస్తా, వదిలేసే అమ్మని ఒక్కసారి క్షమించని చెప్తా ఉంది. అప్పుడు కానీ ఎక్స్క్యూజ్ చేయలేదండి బాబోయ్, కీర్తితో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి అని చెప్పేసి మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేసరికి అసలు బేసిక్ గా ఫోన్ అలో లేదు కదా. ఉసిరికాయ చెట్టు చూసారా ఎంత బాగుందో, తెంపుకుందాం అనుకున్నాం కానీ పాసిబిలిటీ లేదనమాట. గోడలు ఉన్నాయి, అటుపక్క కుక్క ఉంది. ఇంకేం చేయాలి, ఇంకా అలానే వెళ్ళాలి. వెళ్ళి దిగిన తర్వాత ఆటో స్ట్రక్ అయింది. ఇంకా మా అక్క, రాఖీ, మా అమ్మ అందరు కలిసి గట్టిగా ఏహేసా జోరుగా ఏహేసా అని పాటలు పాడుకుంటూ తెస్తున్నారు. అప్పుడు కానీ స్టార్ట్ అవ్వలేదు ఆటో. నాకైతే భలే అనిపించింది. ఇప్పుడప్పుడు అలా జరుగుతుంటేనే అండి మనలో ఉన్న టాలెంట్ బయటికి వస్తుంది. ఒక పక్క ఆటో పెట్టేసి ఇంకా మేము కూడా దర్శనానికి అని వెళ్ళాము. అలో లేదు కాబట్టి ఉచిత దర్శనానికి వెళ్ళాంలేండి. ఇక అక్కడికైతే అలో లేదు కదా, ఫోన్ ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే ఆ షాప్ లో బ్యాగ్, ఫోను, చెప్పులు అన్ని అక్కడ ఇప్పేసి మేము దర్శనానికి వెళ్ళాము. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు నందు ఒక బెలూన్ కొనుక్కుంది అనమాట. శివుడు నిజంగానే శ్మశాన వాటికలో ఉంటారని అనిపించిందండి. రిటర్న్ లో ఎంత శ్మశానం లాగా ఉంది అనమాట. అప్పుడు అర్థమైంది ఆయన ఎక్కడున్నా శివయ్యకి అసలు అంటు లేదు అంటారు. మనం మనుషులం అన్ని క్రియేట్ చేసుకున్నామండి. ఇదిగోండి పాలధార, పంచదార, ఇటువైపుకి వెళ్తే క్షేత్ర గణపతి అలా టెంపుల్స్ వస్తాయి అమ్మవారిది. ఇంకా ఏం కొనుక్కోలేదులేండి, చలికి ఇంకా అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. కాకపోతే శిఖరం చూడకపోతే ఏం బాగుంటది చెప్పండి. నాండికి అయితే అప్పుడే చలి పుడుతుందంట. అమ్మ చలి స్వెటర్ వేసేసేయనింది. శిఖరం చూద్దామని చెప్పేసి శిఖరం దగ్గర ఆపుకొని వెళ్ళి శిఖరం చూసాము. శిఖరం అయితే నేను ఇది 3rd టైం అండి చూడటం. నేను శ్రీశైలం చాలా సార్లు వెళ్ళాను, కోనేరులో అయితే అసలు నీళ్ళే లేవు. ఎప్పుడు వెళ్ళినా ఒక్కొక్క ప్లేస్ విజిట్ చేస్తాను అనమాట. అంటే ఒకటేసారి 5-6 డేస్ ఉండి విజిట్ చేయడం అలా పాసిబిలిటీ ఉండేది కాదు, అవ్వేది కాదు. ఇంకా వెళ్తున్నామా, వెళ్లే దారిలో మేము పైకి ఎక్కేసరికి మోకాలు నొప్పి అన్నామని చెప్పేసి ఒకటే నవ్వుతుండ్రు వెనక మా అమ్మ, మా బావగారు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరు కలిసి. అలా జాలీగా ఫ్యామిలీతో వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. శిఖరంలోకి వెళ్ళామా, ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అంట. 100 ఒక్కళ్ళ కనిపిస్తుందంట. అంటే నందీశ్వరుని 2 కొమ్ముల మధ్య చేయి పెట్టి చూస్తే గాలి గోపురం కనిపిస్తుందంట డైరెక్ట్ గా. అలా కనిపించిన వాళ్ళకి పునర్జన్మ ఉండదంట అండి. అది శిఖరం యొక్క స్పెషాలిటీ అనమాట. కానీ ఇప్పటికి ఎవరికి కనిపించింది ఎవరికి కనిపించలేదు నాకు తెలియలేదు. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు మొత్తం దట్టమైన పొగలా ఉంది, విపరీతమైన చలి. చెప్పాను కదండి ఏదో దగ్గర ఎక్కడో సగట్రా విచిత్రం జరుగుతుందని. కోతులకి ఎంత తెలివి అంటే, ఈ కోతి చూసారా, మేము క్యూలో ఉంటే సడన్ గా దూరింది. ఎందుకా ఏంటా అని చాలా టెన్షన్ పడిపోయాం అనమాట. తీరా చూస్తే ఎవరి పాప చేతిలోనో ఒక ఐస్ క్రీమ్ చూసింది. ఆ పాప కోసం వెతుకుతా ఉంది. ఆ పాపను చూసి దగ్గరికి రాబోయేసరికి ఆ పాప ఐస్ క్రీమ్ విసిరేసింది. అది ఒక్కటి తీసుకొని ఎవరిని ఏమనకుండా ఇబ్బంది పెట్టకుండా సైలెంట్ గా దాని పైన కూర్చొని తింటా ఉందండి. అసలు కోతి తెలివి చూసి నాకైతే మైండ్ స్టర్న్ అయిపోయింది. ఆ పాప ఏమో ఏడుస్తానే ఉంది. ఇక ఫైనల్ గా అయితే నేను పైకి ఎక్కాను. చూసారా అసలు మంచులా ఉంది, ఏదో ఎర్లీ మార్నింగ్ లా ఉందండి. 5-5:30 అలా ఉంది, కానీ కాదు, ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. చూసారా ఎలా ఉందో. నాకైతే భలే నవ్వు వచ్చింది. ఆ కోతులు అయితే మీదికి వచ్చి మరి లాక్కొని తీసుకుంటున్నాయండి. అది కొని నాకు ఇది కొని అడిగే మా నందు కూడా అసలు ఆ దృశ్యం చూసి బెదిరిపోయి అసలు ఏది అడగలేదు. ఎంతవరకు అంటే రిటర్న్ ఆటోలో శిఖరం దాటి చాలా దూరం వచ్చేంత వరకు కూడా తను ఏవి అడగలేదు అనమాట. చలి అయితే చాలా విపరీతంగా ఉందండి. చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు ఎవరైనా
సరే వెళ్ళే మాట అయితే శివరాత్రి ఉత్సవాలకి ఖచ్చితంగా స్వెటర్స్ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. కాటన్, చేతికి గ్లౌజులు, అట్లా పిల్లలైతే చాలా కేరింగ్ గా తీసుకెళ్ళండి. స్వెటర్స్ వేసుకొని వస్తుంటే చూసారా, తాండ్రా ప్రాంతం అంటారు కదా, చెంచు వాళ్ళు ఉంటారు అక్కడ అని. ఆవుల్ని చూసి అయితే నా కళ్ళు బయర్లు గమ్మాయి. ఎందుకంటే ఎన్ని ఆవులు ఉన్నాయండి. ఇంకా ఇటు రైట్ సైడ్ తీస్తున్న, లెఫ్ట్ సైడ్ మిస్ అయింది క్లిప్, అంటే వెళ్ళిపోయామన్నమాట ముందుకి. ఎన్ని ఆవులు ఉన్నాయండి. ఒక లారీ అంటే గడ్డి లారీ ఆగింది, అది ఊడదీసి మరీ తింటున్నాయండి. ఆవులు అయితే భలే ముద్దుగా ఉన్నాయండి, ఎంత క్యూట్ గా. చిన్న చిన్న ఆవులు అయితే చెంగు చెంగుమని ఎగురుతా ఉన్నాయి. ఇక రిటర్న్ లో ఆకలి అవుతుంది కదా, అక్కడ హోటల్ దగ్గర ఆపాం దోర్నాల్లో. చిత్రం ఏంటంటే మనం ఏ పనిలో ఉన్నా, ఏ మైండ్ ఏ ఆలోచనలో ఉన్నా, కడుపు మాత్రం టింగు టింగమని గంట కొడుతుంది. గంటకి జర్నీలో ఆకలి ఎక్కువ కదండి, మీరేమంటారు, అవునా కాదా? ఒక ప్లేట్ పరోటా, ఒక ప్లేట్ ఇడ్లీ ఫస్ట్ సింగిల్ చెప్పుకున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అస్సలు ఏం బాగాలేదు. సరేలే ముందుకెళ్ళి తినేద్దామని చెప్పేసి ఇక తిన్న వాటికి బిల్ పే చేసి వచ్చేసాము. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, మార్కాపురం డిస్టిక్ అయిందండో. లైటింగ్ చూసారా, ఫ్లాగ్ లాగా ఎంత బాగున్నాయో. మళ్ళీ వేరే దగ్గర టిఫిన్ చేసాము, సో ఆ క్లిప్ మిస్ అయిందనమాట. సత్యనారాయణ స్వామి గుళ్ళో గుగ్గుళ్ళు పెడుతుంటే అవి కూడా తీసుకొచ్చుకున్నాం. ప్రసాదం కదండి, ఆయన ప్రసాదం తీసుకోవాలన్న అనుగ్రహం ఉండాలి. ఇక ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోయి ఉన్నాం చూడు, పిచ్చ టైర్డ్ అయిపోయాము. మర్చిపోయా ఫొటోస్ తీసుకున్నాం, కడిగించుకున్నాం కూడా. పిల్లలన్నా కలిసిపోయి నిద్రపోవాలి, కానీ కీర్తి చూసారా వాళ్ళ అమ్మమ్మతో ఎంత బాగా ఆడుకుంటుందో. తీరా టైం చూస్తే 9:30. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా రిలాక్స్ అయ్యి నిద్రపోతాం, మీరే ఆడుకోండి అని చెప్పి. ఇదే మా పాప అన్నప్రాసనం. నచ్చిందా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో మీ మోర్. బై బై.